హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ మన ఛానల్లో వరాహ అవతారం మొదటి ఎపిసోడ్ చూసారా? నచ్చిందా? చూడకపోతే వెంటనే చూసేయండి, మీకు చాలా నచ్చుతుంది. పోయిన ఎపిసోడ్లో మనం శ్రీ మహాలక్ష్మి వైకుంఠ ద్వారపాలకులైన జయా విజయుల్ని శపిస్తుంది కదా. అలా అమ్మవారి శాపం ఫలించాలంటే దానికి ఒక కారణం కావాలి. ఆ కారణం రానే వచ్చింది. అది ఎలానో మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుని మానస పుత్రులైనటువంటి సనక, సనాతన, సనందన మరియు సనత్ కుమారులు శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకోవటానికి వైకుంఠాన్ని సందర్శిస్తారు. తమ తపశ్శక్తి వలన వీరికి ఎన్నో ఏళ్ల వయసు ఉన్నా కూడా వీరు చిన్నపిల్లల్లానే కనిపించేవాళ్ళు. ఎప్పుడూ బాలురుగానే ఉంటారు. వీరు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వస్తున్నారు. లక్ష్మీదేవి శాపానికి జయా విజయుల పదవి పోవాలి కదా. అందుకని జయా విజయులు వారిని అడ్డగించారు. అప్పుడు వాళ్ళు, మాకు విష్ణువుకి అరమరికలు లేవు, ఎప్పుడైనా వెళ్లి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళం మేము. లోపలికి వెళ్ళటానికి మీ అనుమతి ఎందుకు? మేము ఆయన కోసం ఎదురు చూస్తాము, ఆయన మా కోసం ఎదురు చూస్తారు. మేము స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, మమ్మల్ని అడ్డుకోకండి అని అన్నారు ఆ నలుగురు ఋషులు. అయినా సరే మా అనుమతి ఉండాల్సిందే, మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్నారు జయ విజయుడు. దీనికి కోపగించినటువంటి ఆ నలుగురు ఋషులు వీరిద్దరిని భూలోకంలో రాక్షసులుగా జన్మించి అక్కడ కామం, క్రోధం మరియు దురాశ దోషాల్ని అధిగమించి శుద్ధి అవ్వమని శపిస్తారు. ఈ భయంకరమైన శాపానికి జయా విజయులు భయపడిపోతారు. భయపడిపోయి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినా కూడా ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు అని ఏం తెలియనట్టు అడుగుతారు. అప్పుడు సనక సనందాదులు, మేమే ఇలా శాపాన్ని ఇచ్చాం, మా ఎందేమైనా దోషం ఉన్నదా అని అడిగారు. అప్పుడు మహావిష్ణువు, మీ దోషం ఏమీ లేదు అని జయా విజయుల వంక తిరిగి, ఇప్పుడు మిమ్మల్ని వెనకేసుకు రాకపోతేనే మీకు లోకానికి బుద్ధి వస్తుంది. తప్పు చేస్తే తప్పు చేశావు అని చెప్పాల్సిందే, లేకపోతే నా ధర్మం పోతుంది. వాళ్ళకి అవమానం జరగటానికి కారణం మీరు. అహంకారం ఎంత ప్రమాదకరమో తెలుసుకుంటారు కనుక మీరు ఈ శాపం అనుభవించాల్సిందే. మహర్షులు ఇచ్చిన శాపం నుండి విముక్తి ఇవ్వడం అసాధ్యం అని శ్రీ మహావిష్ణువు చెప్తారు. అయితే కొంత ఉపశమనం ఉండే విధంగా వారికి 2 మార్గాల్ని చూపిస్తారు. అందులో మొదటిది విష్ణు భక్తులుగా భూమి మీద 7 జన్మల్ని తీసుకోవటం. ఇక రెండోది విష్ణు ద్వేషులుగా 3 జన్మల్ని తీసుకోవటం. వీటిలో దేన్నైనా ఎంచుకొని అనుభవించిన తరువాత వారు తిరిగి వైకుంఠం చేరుకొని తమ స్థానాల్లో శాశ్వతంగా ఉండవచ్చు అని చెప్తారు శ్రీ మహావిష్ణువు. అయితే మహావిష్ణువుకి దూరంగా 7 జన్మలు ఉండటం కన్నా ఆయనకి శత్రువుగా మారి 3 జన్మలు త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికి చేరుకోవాలని అనుకుంటారు జయ విజయులు. వెంటనే విష్ణువుకి శత్రువులుగా మారి 3 జన్మలు ఉండేలాగా అనుగ్రహించమని వేడుకుంటారు. అహంకారం అంత తేలిగ్గా పోదు. అది పోవడానికి ఆయన ఎన్నో అవతారాలు స్వీకరించాల్సి వచ్చింది. తప్పు జయా విజయులది, అవతారాలు మహావిష్ణువువి. అలా జయా విజయుల కోరిక ప్రకారం వీరిద్దరూ భూలోకంలో 3 జన్మల పాటు మహావిష్ణువు బద్ధ శత్రువులుగా జన్మిస్తారు. వీరిని సంహరించటానికి శ్రీ మహావిష్ణువు కూడా 3 అవతారాల్ని ఎత్తాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ సత్యయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. అలాగే త్రేతాయుగంలో రావణుడు ఇంకా కుంభకర్ణుల్లాగా, చివరకు ద్వాపర యుగంలో శిశుపాలుడు మరియు దంతవక్రునిలాగా జన్మిస్తారు. ఇలా జన్మించిన హిరణ్యాక్షుణ్ణి చంపటానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే దశావతారాల్లో 3వదైనటువంటి వరాహ అవతారం. ఇలా వరాహ అవతారం ఎత్తటానికి కారణమైన రాక్షసులు ఎలా జన్మిస్తారో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది.
ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్. బాయ్ పిల్లలు, టేక్ కేర్.